సంక్రాంతి పండుగతోని పల్లెలకే కాదు పట్నాలకు కూడా మస్తు కలొచ్చింది. పొద్దుగాల ఆఫీస్కు వస్తుంటే చూసినా ఏ ఇంటి ముంగట చూసినా రంగురంగుల ముగ్గులతోని అలికి పూసినట్టు మస్తు అందంగా కనిపించినాయి వాకిళ్ళు. వట్టప్పుడు ఎట్లున్నా పండుగ పూటల్లో మాత్రం మా అక్క చెల్లెళ్లకు ఈగ్రం అంటే ఈగ్రం వస్తుంది. ఇక మీరేమన్నా అనుర్రి కానీ సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే యాదికొస్తాయి అందరికీ. మస్తు మంచిగా జరుగుతాయి పండుగ సంబరాలు. ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. ఇటు చూస్తే గరం గరం చికెన్ పకోడీ నూనెలో గోలిచ్చిర్రు, అటు చూస్తే మొక్కజొన్న కండెలు ఉడకబెట్టి ఉప్పు కారం ఇదిలిచ్చి ఇచ్చిర్రు. అన్ని తిన్నాక అరగకపోతే నిమ్మకాయ సోడా కూడా రెడీగా పెట్టిర్రు. కొబ్బరి చెట్ల కింద పామ్ ఆయిల్ తోటల పొంటి కుర్చీలు వేసుకొని ఇంటిల్లి పాదితోని కూకొని సంక్రాంతి పండుగకు సంబురాలు చేసిర్రు. మరిగా అట్లుంటది ఆంధ్రాల సంక్రాంతి పండుగ అంటే. గోదావరిలో మర్యాదలు ముచ్చట్లు వంటల రుచి చూసేందుకు ఎక్కడెక్కడోళ్ళో బండ్లు కట్టుకొని పోయిండ్రు. తెలంగాణ రాయలసీమకెళ్ళి కూడా పబ్లిక్ పండుగ సంబరాలు చూసుకొని ఇంకే గోదావరి జిల్లాలకు పోయిండ్రు. రాయలసీమలో సంక్రాంతి అంటే కీడు పండుగ భావిస్తారు, కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆనందమైన సందర్భంగా భావిస్తారు. అమెరికా నుంచి కూడా వచ్చి కొన్ని కుటుంబాలన్నీ ఇక్కడ పాల్గొంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని గోదావరి అందాలను చూసుకుంటూ వస్తూ ఉంటే మేము కూడా చూడాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాము. అన్నకు మస్తు సంబరం అవుతున్నదట. అన్నిటికీ మించి గోదావరిలో ఎటకారం ముచ్చట్లే మస్తు గమ్మత్ అనిపిస్తున్నాయట అందరికి. ఆ చిన్న చిన్న డైలాగులతోనే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారంటే రియల్గా మా ఫ్యామిలీస్లో అంత ఆనందంగా ఉంటామేమో, కానీ ఇంతమంది ఉనగూడుకొని ఒకరి మీద ఒకరికి ప్రేమ చూపించుకునే తత్వం అనేది ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. మా దాంట్లో ఒక చిన్న సందర్భం, ఒక చిన్న సమస్య వస్తే దూరం జరుగుతారు వ్యక్తులు. ఇక్కడ అటువంటివి లేకుండా చాలా ఫ్రెండ్లీ కల్చర్ అండి ఇది. అదన్నట్టు వాళ్ళ ముచ్చట్లే వేరు, వాళ్ళ ప్రేమలే అలాగు అన్నట్టు చెప్పుకొచ్చిండు అన్న. రాయలసీమకెళ్ళి పోయి కోనసీమల పండగ చేసుకొని పాయిరంగా జోలి చెప్పిండు. ఇగిదిట్లుంటే గిట్టు చూడర్రే.